గడిచిన ఒక వారం గురించి మనం మాట్లాడితే పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసే రోజులు వచ్చినాయి. మొన్నటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. సో ఇట్లాంటివన్నీ ఇంటెలిజెన్స్ ముందే తెలిసి వాళ్ళ గొంతు అంచడానికి ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇంకోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంకో పక్క డాక్టర్లు మాకు ఇప్పటికే జీతాలు లేవు 4 నెలల నుంచి అని వాళ్ళు. ఇదంతా ఏది కాదమ్మా, ఇదేమైనా కొత్త? పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేయడం అనేది ఇదేం కొత్త కాదు. నేను 1979లో కూడా పోలీసు వాళ్ళు, సివిల్ పోలీసు వాళ్ళు, వాళ్ళేముందమ్మా బటాలియన్, ఇంకా సివిల్ పోలీసు వాళ్ళు సమ్మె చేసినప్పుడు కూడా, రోడ్లు ఎక్కినప్పుడు కూడా అప్పుడే వచ్చింది ఓ పోలీస్ అన్న పాట. నేను వాళ్ళ కోసం కరపత్రాలు పంచిన, వాళ్ళ కోసం పోస్టర్లు వేసిన, వాళ్ళ కోసం మేము ఎన్నో మా గోడల మీద రాసినాం. పోలీసుల యొక్క రక్షణ గురించి కానీ, పోలీసుల హక్కుల గురించి కానీ, వేతనాల గురించి కానీ మేము 79-80లోనే వాళ్ళు సమ్మె చేసినప్పుడు మేము పనిచేసేవాళ్ళం. అంటే 44 సంవత్సరాల క్రితమే. ఇలా కొత్త ఎవరో చేస్తారు? పోలీసులు మనుషులు కాదా? వాళ్ళకి రాజ్యాంగ పరిధిలోనే కదా, వాళ్ళకి రాజ్యాంగపరమైన విధి విధానాల్లోనే వాళ్ళ హక్కులు కోరుతున్నారు. అయినా వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఎక్కడైనా ఒక బస్సు అద్దం పలగొట్టిండ్రా? లేకపోతే ఓ బస్సును కాల్చిండ్రా? లేకపోతే ఎవరైనా ఏ ఎమ్మెల్యేని అడ్డుకున్నారా? ఏ మంత్రినైనా ఏమైనా చేసిండ్రా? లేకపోతే ఎక్కడైనా ట్రాఫిక్కి అంతరాయం కలిగించిండ్రా? ఏమైనా చేసిండ్రా? ట్రాఫిక్ అంతరాయం లేదు, ఎలాంటి హింసాత్మక చర్యలు లేవు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. వాళ్ళకి వాళ్ళు బాధలు పడుకుంటూ ఉన్నారు. కానీ వాడెవడో 6 దేశాల్లో, ఒక్క దేశం కాదు 2 దేశాలు, 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి వాడు పనికి మాలిన సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎట్లా సిగ్గు లేదు, అధికారులకు ఎట్లా సిగ్గు లేదు? అసలు వాడి కోసం ఇంతనా? వాడెవడో ఎక్కడనో, అసలు వాడు పాకిస్తాన్లో, వాడు అక్కడ ఇంటర్పోల్ దగ్గర వాడు అనేక కేసుల్లో ఉన్నాడు, బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు. ఒక్క దేశంగా 6 దేశాల్లో వాడు బ్లాక్ లిస్ట్ ఉన్నాం పట్టుకొచ్చి వాడు గొప్పోడు, వాడు ఇంత పొడుగోడు, వాడు ఇంత లావోడు, వాడు అంత అందగాలు లేడని ఈ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడడం అసలు ఏంది? ఇది అంతా ఏమైనా బుద్ధినోడు చేసే పనేనా? మీకు ఒకవేళ గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏమైనా ఉంటే చట్టం ప్రకారము మీరు విచారణ చేయండి. వద్దన్నారా? కాళేశ్వరం మీద విచారణ అన్నారు, ఎవరన్నా వద్దన్నారా? ఏ ప్రజలను వద్దన్నారా? ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ అన్నారు, ఎవరన్నా వద్దన్నారా? వాళ్ళు కూడా వద్దనలే కదా, ఆ పార్టీ కూడా వద్దనలే, చేయమని అడిగిండు. విచారణ ఎవరు వద్దన్నారు? ఇప్పుడు నువ్వు ఓటు నోటు కేసులో ఉన్నావు, విచారణ వద్దంటానవా? నువ్వు వద్దంటలేవు కదా. ఎవరైనా విచారణ మన భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం ఉన్న వ్యవస్థలు పనిచేస్తుంటే ఎవరు వద్దన్నారు. కానీ రాజకీయ దురుద్దేశంతోటో, కక్ష సాధింపుతోటో, ఆధిపత్యం కోసమో, ఎవరి ఆనందం కోసమో చేస్తా అంటే, ఇక్కడ రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు ఉన్నారు. తెలంగాణ ఇది తెలంగాణ. రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. ఇటువంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది చూస్తాం. నిజాం కంటే పెద్ద తురుగు కాదా? అది కదా. హైడ్రా డ్రామా కాకపోతే ఏముందమ్మా? ఏమైనా ఉన్నదా? హైడ్రా కోసం కాదు, మూసీ కోసం ఏదో ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మూసీ కోసమే. హైడ్రా అయిపోయింది, వాళ్ళకి రావాల్సిన ముడుపులు వచ్చేసినాయి, ఢిల్లీ కట్టాల్సిన కప్పం కట్టిండ్రు, వాళ్ళ ఆనందం వాళ్ళు అనుభవించారు, అయిపోయింది. ఇక ఇప్పుడు అది కాదు. వాళ్ళు 1 4th సిటీ, 2 మూసీ. ఈ హైడ్రాలో వచ్చేకాడికి కొన్ని వచ్చినాయి, కానీ అవి ఏం సరిపోతాయి? 1,50,000 కోట్లలో ఎంత దండుకుంటే అంత దండుకోవచ్చు. అక్కడ వస్తున్నాయి కదా, పెరుగుతా పోతున్నది. పాపాల భైరవి అయినట్టు 4th సిటీ ఫస్ట్ 500 ఎకరాలు అన్నారు, 1000 ఎకరాలు అన్నారు, 2000 అన్నారు, 3000 అన్నారు, 10,000 ఎకరాలు పెరుగుతా పోతున్నది. ఒక్కొక్క మొత్తం మంత్రులందరినీ అసలు 4th సిటీ అనేది ఈ పాలకులకు అదొక జైలు. ఒక జైలుని అక్కడ సృష్టించి మంత్రులని, ఎమ్మెల్యేలందరినీ దాంట్లో వాటాలుగా చేర్చి మొత్తం అందరిని ఆడ బేడీలేసి అరెస్ట్ చేసి పడేసిండు. అక్కడ బంధించిండు. ఏ మంత్రిగా మాట్లాడు? 4th సిటీ అనే ఒక అందమైన చిత్రాన్ని చూపించి ఒకరికి 20 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, ఒకరికి 80 ఎకరాలు, వాళ్ళ స్థాయిలను బట్టి. డిప్యూటీ సీఎం అయితే ఎక్కువ, ఇంకో మంత్రికి అయితే ఎక్కువ, ఇంకో మంత్రికి అయితే ఎక్కువ, ఎమ్మెల్యేకి అయితే కొద్దిగా తక్కువ.